హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఏఎల్పి టెక్నీషియన్ ఎగ్జామ్కి సంబంధించి స్టేజ్ 2 ఫైనల్కి అలాగే స్కోర్ కార్డ్ అనేది విడుదల చేశారు. అలాగే అసిస్టెంట్ లోకో పైలట్ చూస్ చేసుకున్న వాళ్ళకి థర్డ్ స్టేజ్లో కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఆ డేట్ కూడా మనకి రావడం జరిగింది. ఏప్రిల్ 16వ తారీఖున ఈ సిబిటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పారు. సో ఈరోజు వీడియోలో మనం ఈ సిబిటి ఎగ్జామ్ గురించిన డీటెయిల్స్ అనే వాటిని చూద్దాం. సో ఎవరైతే ఏఎల్పికి చూస్ చేసుకుంటారో వాళ్ళకి ఈ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి నోటిఫికేషన్లోని 13.3 పాయింట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో మీకు మినిమం ఖచ్చితంగా 42 మార్క్స్ అనేవి రావాలి అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. సో అన్ని కేటగిరీ వాళ్ళకి కూడా 42 అనేది అయితే ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ దేర్ షాల్ బి నో నెగిటివ్ మార్కింగ్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఇవ్వడం జరిగింది. అంటే నెగిటివ్ మార్క్స్ అనేవి ఇందులో ఉండవు. అలాగే పేపర్ అనేది ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో ఉంటుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది మీకు వెయిటేజ్ అనేది కూడా ఉంటుంది. ఈ టెస్ట్లో వచ్చిన మార్కులు అనేవి మీకు పార్ట్ ఏలో వచ్చిన మార్కుల్ని 70%కి వెయిటేజ్ చేస్తే ఈ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్లో వచ్చిన మార్కుల్ని 30% వెయిటేజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు చూడండి. 30% వెయిటేజ్ ఆఫ్ ద మార్క్స్ అప్టైన్డ్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ అని ఇచ్చారు. సో మార్కులు అనేవి కూడా వెయిటేజ్ ఉంది కాబట్టి ఈ టెస్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు వీడియోలో మనం ఈ టెస్ట్లో ఎటువంటి శాంపిల్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నది మనం ఒకసారి చూద్దాం. ఓకే, మనకి ఇక్కడ కింద మెన్షన్ చేశారు కదా, RDSO అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇందులో మనకి కొన్ని శాంపిల్ క్వశ్చన్స్ అనేవి ఈ టెస్ట్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మనం చూద్దాం. ఓకే, సో ఇందులో మనకి మెమరీ టెస్ట్ ఉంటుంది. అలాగే ఫాలోయింగ్ డైరెక్షన్ టెస్ట్, డెప్త్ పర్సెప్షన్ టెస్ట్, కాన్సన్ట్రేషన్ టెస్ట్, పర్సెప్షనల్ స్పీడ్ టెస్ట్, ఈ విధంగా 5 రకాల టెస్ట్లు అనేవి మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఇందులో ఉన్న శాంపిల్ క్వశ్చన్స్ని ఒకసారి చూసినట్లయితే మీకు ఈ విధంగా ఒక పిక్చర్ అనేది చూపించడం జరుగుతుంది. ఈ పిక్చర్ని మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఫస్ట్ బాక్స్లో ఒక చిన్న హౌస్ అనేది ఉంది, సెకండ్ బాక్స్లో మనకి హౌస్ అనేది ఉంది, అలాగే ఇక్కడ పైన కూడా ఒక హౌస్ అనేది ఉంది. సో కాకపోతే మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఎగ్జాక్ట్గా ఏవి ఏ ప్లేసెస్లో ఉంటాయో గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎక్కువ విండోస్ ఉన్న హౌస్ అనేది మనకి సెకండ్ బాక్స్లో ఉంది. ఫస్ట్ దాంట్లో నార్మల్ హౌస్ ఉంది. ఈ పక్కన మనకి ఈ విధంగా 2 విండోస్ లెఫ్ట్ సైడ్ ఉన్న హౌస్ అనేది ఉంది. సో మనకి ఈ విధంగా కింద బ్లాంక్ ప్లేసెస్ ఇచ్చి పక్కన వీటిని ఇచ్చినప్పుడు ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి అన్నది మనం సెట్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ స్మాల్ హౌస్ ఉంటుంది, ఇక్కడ థర్డ్ ప్లేస్లో ఉన్న హౌస్ అనేది ఎక్కువ విండోస్ ఉన్నది, ఈ కింద ఈ మిడిల్లో ఉన్నది మనకి సి ప్లేస్లో ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా అమర్చాల్సి ఉంటుంది. మీకు ఇది శాంపిల్ ఎగ్జాంపుల్కి వచ్చిన క్వశ్చన్ మాత్రమే, ఈ విధంగా ఉంటుందని మీకు ఒక ఐడియా కోసం. అలాగే మీకు ఈ విధంగా ఒక డయాగ్రామ్ ఇస్తారు. సో మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారు కదా ఫోన్లో, ఆ విధంగా మీరు మైండ్లో ఈ పిక్చర్ మొత్తాన్ని స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఓకే, సో అంటే మీకు ఏది ఏ ప్లేస్లో ఉంటుందో అనేది మొత్తం కూడా మీకు ఒక టైం ఉంటుంది. ఆ టైంలో మీది మొత్తాన్ని మీరు ఇమాజిన్ చేసుకోవాలి. సో మీరు మధ్యలో ఉన్న వాటిని కన్నా ఎక్కువగా ఫస్ట్ ఈ కార్నర్స్లో చుట్టుపక్కల ఉన్న వాటిని ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో మీరు ఏదో రకంగా ట్రిక్స్ను యూజ్ చేస్తారో, ఏదో రకంగా మీకు ఎలా ఈజీగా ఉంటుందో అలా మీరు గుర్తుపెట్టుకోగలుగుతున్నారో ప్రాక్టీస్ చేసి ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. మనకి చిన్న చిన్న ట్రిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్క్వేర్ బాక్స్ ఉంది. ఇందులో ఉన్న పిక్చర్ కూడా కొంచెం సిమిలర్గా మనకి స్క్వేర్లా, అంటే కొంచెం స్క్వేర్ టైప్లో ఉంది కదా. అలాగే ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది, ఇక్కడ కూడా మనకి ఈ స్క్వేర్లో ఉన్న పిక్చర్ కూడా కొంచెం స్క్వేర్ లాగా ఉంది. ఓకే, అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే కొంచెం ట్రయాంగిల్ షేప్లో ఉన్న ఇమేజ్లో మనకి ఒక ట్రయాంగిల్ షేప్ ఉంది. అలాగే ఇక్కడ స్క్వేర్లో ఇటువంటి పిక్చర్ ఉంది. ఈ విధంగా మీరు ఏదో రకంగా ఉన్న మొత్తం పిక్చర్స్ని గుర్తుపెట్టుకున్న తర్వాత టైం అయిపోయాక మీకు ఈ విధంగా ఇస్తారు. సో మీరు ఎక్కడెక్కడ ఏ పిక్చర్ ఉన్నది అన్నదాన్ని అమర్చాల్సి ఉంటుంది. ఓకే, సో మనకి ఇక్కడ ట్రయాంగిల్ చూసుకుంటే సి అనేది ఈ విధంగా ఇక్కడ 15 ఉంది కదా, ఈ విధంగా ఇమేజ్ అనేది ఇక్కడ ఉంది. అలాగే స్క్వేర్లో స్క్వేర్ అని గుర్తుపెట్టుకున్నాం కదా, ఇక్కడ 10 ఉంది కదా, ఇక్కడ 10 అనేది ఇక్కడ, అలాగే ఇక్కడ 13 అనేది ఇక్కడ స్క్వేర్లో. అలా మీరు మొత్తం ఎన్ని గుర్తుంటే అన్నీ అమర్చాల్సి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు కదా. మీరు వీలైనంత వరకు ఎన్ని గుర్తుపెట్టుకోగలిగితే అన్ని గుర్తుపెట్టుకుని మీరు ఇక్కడ సెట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది మీ యొక్క ఇమాజినేషన్ మెమరీ పవర్ మీద ఉంటుంది. ఏదో రకంగా ట్రిక్స్తో గుర్తుపెట్టుకుని మీరు దీన్ని సెట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇటువంటి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి మనకి మెమరీ టెస్ట్ అనేది. సో తర్వాత మనకి ఈ విధంగా పిక్చర్కి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చి దానికి ఒక నెంబర్ ఇచ్చారు. వాటిని కూడా మీరు ఏదో రకంగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎక్కువ పిక్చర్స్ ఇచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి నార్మల్గా గుర్తుపెట్టుకోవడం కన్నా ఏదైనా ట్రిక్స్తో గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంటాయి, ఈ ఐటమ్ అనేది మనకి
తవ్వి ఐటెంలో ఉంది కదా, సో మనం 75 అడుగుల లోతు తవ్వాలి. ఓకే, 75 అడుగుల లోతు తవ్వాలి, అలా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఐరన్ బాక్స్కి 42 ఉంది, అంటే 4 షర్ట్లు 2 ప్యాంట్లు ఇస్త్రీ చేయాలి. ఓకే, 4 షర్ట్లు 2 ప్యాంట్లు ఐరన్ చేయాలి. అలాగే ఈ కొండ అనేది మీకు కొంచెం 8లా ఉంది కదా, 8 అనేది మనం ఈ విధంగా రాసినప్పుడు 8 అనేది కొంచెం ఈ కొండ షేప్లో ఉంటుంది. సో 8 యొక్క స్క్వేర్ అనేది 64, అలా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ద్రాక్ష పళ్ళకి 28 ఉందంటే మనకి ద్రాక్ష పళ్ళు పావు కేజీ 28 రూపాయలు. అలాగే ఇక్కడ పక్కన టార్చ్ లైట్ ఉంది, 9 అనేది కొంచెం మనకి టార్చ్ లైట్లో ఉంటుంది కదా, అలాగే 9కి రిలేటెడ్ నెంబర్ 3. అలాగే ఇక్కడ పుస్తకానికి 17 ఇచ్చారు, అంటే నేను డైలీ 17 అవర్స్ చదువుతాను. ఈ విధంగా మీరు ఏదో ఒక రకంగా కోడ్స్ ద్వారా ఈ నెంబర్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీకు ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ టార్చ్ లైట్ ఇచ్చి ఇక్కడ 4 నెంబర్స్ ఇస్తాడు. మనం ఇందాక గుర్తుపెట్టుకున్నాం కదా, టార్చ్ లైట్ అనేది కొంచెం 9లా ఉంటుంది, అంటే 9-3. ఓకే, సో బి అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 39 కూడా ఇచ్చారు, మీరు చాలా కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనం కొండకి ఏం గుర్తుపెట్టుకున్నాం, ఇది 8లా ఉంటుంది కాబట్టి 8 యొక్క స్క్వేర్ 64. అలాగే ద్రాక్ష పళ్ళు మనకి పావు కేజీ 28 రూపాయలు అని గుర్తుపెట్టుకున్నాం కదా, సో 28. సో ఐరన్ బాక్స్ అనేది మనకి 4 షర్ట్లు 2 ప్యాంట్లు ఐరన్ చేయాలని గుర్తుపెట్టుకున్నాం కదా, 42. అలాగే పుస్తకానికి మనం ఏం గుర్తుపెట్టుకున్నాం, 17 అవర్స్ డైలీ చదువుతాను, సో 17. ఓకే, అలాగే దీన్ని ఏం గుర్తుపెట్టుకున్నాం, 75 అడుగుల లోతు తవ్వాలి, సో 75. ఓకే, సో ఈ విధంగా మీరు ట్రిక్స్తో గుర్తుపెట్టుకుంటే కనుక కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా మార్క్స్ అనేవి వీటిలో స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కింద ఇంకా చాలా ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఒకసారి మీకు ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇవన్నీ కూడా ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో చాలా క్వశ్చన్స్ అనేవి మీకు ప్రాక్టీస్కి ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ మనకి మెజరింగ్ మెమరీ. సో ఈ విధంగా మనకి బ్రాడ్ గేజ్ మీటర్ గేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, స్టార్టింగ్లో ఎస్ఓకే ఇచ్చాడు, కింద డిఈటీ ఇచ్చాడు, పిఏఆర్ ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏ పొజిషన్లో ఏ లెటర్స్ అనేవి ఉన్నాయన్నది మనం గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ ఎస్ఓకే, ఇక్కడ డిఈటీ, ఇక్కడ పిఏఆర్ ఉంది. ఓకే, సో ఇక్కడ మీకు కింద ఇచ్చినప్పుడు వీటిని ఐడెంటిఫై చేయాలి. సో ఎస్ఓకే అనేది ఇక్కడ ఉండేది, ఓకే, ఇక్కడే ఉండేది, ఇక్కడే ఉండేది అన్నది మీరు ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ పక్కన ఇచ్చిన వాటిని ఏ ప్లేస్లో ఉంటాయి అన్నదాన్ని ఐడెంటిఫై చేయాలి. ఇది కూడా మీకు మెమరీ మీద ఆధారపడి ఉంటుంది. ప్లేస్మెంట్స్ అలాగే పేర్లు అనే వాటిని కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ మీకు ఈ విధంగా ఇమేజెస్ ఇస్తాడు. రెండు ఇమేజెస్ అనేవి పేర్స్గా ఇచ్చాడు కదా. ఇక్కడ ఒక మనిషి నుంచుని ఉన్నాడు, అతని హ్యాండ్ అనేది లెఫ్ట్ సైడ్కి ఉంది. ఇక్కడ ఒక ఏరోప్లేన్ ఉంది, ఏరోప్లేన్ హెడ్ అనేది మనకి రైట్ సైడ్లో ఉంది. మీరు ఏరోప్లేన్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోదు, ఏరోప్లేన్ పొజిషన్ ఎటువైపు ఉంది, ఆ ఏరోప్లేన్ పైన ఇక్కడ 4 హోల్స్లో ఉన్నాయి. ఈ విధంగా కూడా ఇమేజ్ని క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అలాగే ఇక్కడ పక్కన ఒక ట్రాక్టర్ బొమ్మ ఉంది, అలాగే ఒక చదువుకుంటున్న అమ్మాయి బొమ్మ ఉంది. ఈ రెండు కూడా ఒక పేర్. అలాగే కింద ఒక ఫ్లవర్, అలాగే ఒక మనిషి లెఫ్ట్ సైడ్కి నుంచుని ఉన్నాడు. అలాగే కంప్యూటర్లో చూస్తున్న ఒక అమ్మాయి, అలాగే పక్కన మనకి కటింగ్ ప్లేయర్ ఒకటి ఉంది. ఈ విధంగా పేర్స్ ఉన్న ఇమేజెస్ అనేవి ఎన్ని ఇస్తే అన్నిటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మీకు వీటి మీద క్వశ్చన్స్ అనేవి ఇస్తాడు. సో స్టార్టింగ్లో ఏముంది, మెన్ ఉంది. సో మెన్ పక్కన మనకి ఏముంది, ఏరోప్లేన్ ఉంది. కానీ ఇక్కడ మనకి 2-3 ఏరోప్లేన్స్ ఉన్నాయి. కాకపోతే మనం ఏం గుర్తుపెట్టుకున్నాం, ఏరోప్లేన్ హెడ్ అనేది రైట్ సైడ్ ఉంటుంది కాబట్టి ఏ అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. అలాగే ఫ్లవర్ పక్కన మనకి ఒక మనిషి నుంచుని ఉన్నాడు లెఫ్ట్ సైడ్, సో డి అనేది ఆన్సర్ అవుతుంది. మీరు ఇక్కడ మనిషి అంటే ఇక్కడ మనుషులే ఇచ్చారు 4, కానీ వాళ్ళ పొజిషన్ అలాగే ఎగ్జాక్ట్ ఇమేజ్ అనేది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ట్రాక్టర్ పక్కన మనకి కంప్యూటర్ దగ్గర ఉన్న చదువుతున్న అమ్మాయి అనేది ఉంది కదా, సో ఆప్షన్ ఏ. అలాగే కంప్యూటర్ అమ్మాయి పక్కన మనకి కటింగ్ ప్లేయర్ ఉంది కదా, ఇక్కడ మనకి ఆప్షన్ బి. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఆ ఇమేజ్ని గుర్తుపెట్టుకుని దానికి తగ్గ క్వశ్చన్స్ అనేవి ఇస్తాడు, దాన్ని ఆన్సర్ చేయాలి. మీరు ఇక్కడ పైన ఇమేజ్లో ఇచ్చిన 2 పిక్చర్స్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఒకసారి మనకి ఈ పక్కది ఇచ్చి ఇది అడగచ్చు, ఇది ఇచ్చి ఇది అడగచ్చు, ఎలా ఇచ్చినా సరే మీరు ఆన్సర్ చేయాలి. పొజిషన్ అనేది మీరు ఏరోప్లేనే కాకుండా అది ఏ పొజిషన్లో ఉంది, ఇలా క్లియర్గా మొత్తం మ్యానే కాకుండా మ్యాన్ ఎలా నుంచున్నాడు, ఎటువైపుకు నుంచున్నాడు, ఇలా కంప్లీట్గా మీరు ఆ మెమరైజ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, దాని మీద ఈ విధంగా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు ఆన్సర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మీకు ఈ విధంగా ఇమేజ్ అనేది ఇచ్చాడు కదా, ఇక్కడ మీకు 3 ఇమేజెస్ అనేవి ఇచ్చాడు. ఓకే, ఇక్కడ పైన డార్క్ చేయబడి ఉంది, ఇక్కడ కింద సెకండ్ దాంట్లో ఈ కింద 2 డార్క్ చేయబడి ఉన్నాయి. మూడో దాంట్లో మనకి ఏది డార్క్ చేయబడలేదు, కాకపోతే 2 పెద్ద రాళ్ళు ఒక చిన్న రాయి ఈ విధంగా ఉంది. వీటి మీద కూడా మీకు ఇమాజినేషన్ క్వశ్చన్స్ ఇస్తాడు. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకుంటే దీని మీద కూడా మీకు క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇక్కడ కింద 3 ఇచ్చాడు కదా, మీరు 3 చూశారు కదా, ఆ 3 ఏంటి అన్నది గుర్తుపెట్టాలి. ఓకే, ఇక్కడ ఫస్ట్ది మనం చూసింది ఇక్కడ ఏ అనమాట, సెకండ్ దాంట్లో మనం చూసింది సి, అలాగే థర్డ్ది వచ్చి ఈ. సో ఓకే, జాగ్రత్తగా సిమిలర్గానే ఉన్నాయి, మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి మీరు జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేస్తే కానీ ఆన్సర్ అనేది క్లియర్గా పెట్టలేరు. ఓకే, సో ఈ విధంగా ఇటువంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి.
ఓకే, నెక్స్ట్ మీకు ఈ విధంగా రోస్ అని ఇచ్చి కొన్ని నెంబర్స్ ఇచ్చాడు. ఈ టేబుల్ మీద మీకు బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉంటాయి. విచ్ ఈస్ ద ఓన్లీ లెటర్ దట్ అపియర్స్ డైరెక్ట్లీ అబౌవ్ ఏ పైన మీకు ఏముంది డైరెక్ట్గా అని అడిగారు. ఇక్కడ చూడండి ఏ పైన ఏముంది, బి అనేది ఉంది. అలాగే ఇక్కడ ఏ పైన బి, ఇక్కడ ఏ పైన బి, ఇక్కడ ఏ పైన బి. ఓకే, సో ఈ విధంగా ఏ పైన బి వస్తుంది కాబట్టి మీకు బి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇటువంటి శాంపుల్ క్వశ్చన్స్ మీకు ఇంకా ఇచ్చారు. ఒకసారి మీరు వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి, ఒక ఐడియా అనేది వస్తుంది ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి అన్నది. ఓకే, నెక్స్ట్ మీకు ఈ విధంగా డైరెక్షన్ అనేది ఇచ్చి దీని మీద కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఇక్కడ మీరు చూడండి క్వశ్చన్ ఏం అడిగాడు, విచ్ నెంబర్ అపీర్స్ జస్ట్ ఆపోజిట్ టు ద నెంబర్ బిట్వీన్ B3 అండ్ D2. సో B3 అనేది ఇక్కడ ఉంది, D2 అనేది ఇక్కడ ఉంది. ఈ మధ్యలో ఉన్నదానికి ఆపోజిట్ ఏంటి అని అడిగారు. సో ఈ మధ్యలో ఉంది A6, దీనికి ఆపోజిట్ వచ్చి మీకు G5 అని ఉంది. సో నెంబర్ అడిగాడు కాబట్టి 5 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇలా మీరు ఆన్సర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ టేబుల్ మీద ఇందాక చూసాం కదా. సో 1 పైన ఉండే నెంబర్ ఏంటి అంటే 2. ఈ విధంగా మీకు ఈ బేస్ చేసుకునే టేబుల్ మీద కూడా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చాడు, అవి కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో తర్వాత ఈ విధంగా బ్రిక్స్ అనేవి ఉన్నాయి కదా, దీని మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ అనే బ్రిక్ ఉంది, ఇక్కడ డి ఉంది, ఇక్కడ ఈ ఉంది, కింద బి, ఇక్కడ సి అనే బ్రిక్స్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ అనే బ్రిక్ని గమనిస్తే ఏ అనే బ్రిక్ కింద 2 బ్రిక్స్తో టచ్ అవుతుంది. అంటే ఇక్కడ డి అనే బ్రిక్తోనూ ఈ అనే బ్రిక్తోనూ కూడా ఏ బ్రిక్ టచ్ అవుతుంది కదా. అంటే ఏ ఎన్ని బ్రిక్స్తో టచ్ అవుతుంది అంటే 2 బ్రిక్స్తో టచ్ అవుతుంది. అలాగే బి బ్రిక్ని చూసుకుంటే ఈ పక్కన ఉన్న సి బ్రిక్తో టచ్ అవుతుంది. అలాగే పైన ఉన్న డి ఈ బ్రిక్స్తో కూడా టచ్ అవుతుంది. అంటే మొత్తం బి అనేది 3 అదర్ బ్రిక్స్తో టచ్ అవ్వడం జరుగుతుంది. సో బికి 3. సో ఈ విధంగా బ్రిక్స్ అనేవి ఎన్ని అదర్ బ్రిక్స్తో టచ్ అవుతాయి అన్న దాని మీద మీరు ఆన్సర్ అనేది చేయాలి. కింద మీకు కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చాడు, వీటిని ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే, సో బ్రిక్స్ మీద క్వశ్చన్స్ ఈ విధంగా అడగడం జరుగుతుంది. సో మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో తర్వాత మీకు ఇమాజినేషన్ అయిపోయింది కదా, తర్వాత మీకు అబ్జర్వేషన్ మీద ఉంటాయి. అంటే ఇక్కడ 589 ఉంది, పక్కన 589 ఉంది. అంటే సేమ్ నెంబర్ అనేది ఉంది కాబట్టి కరెక్ట్, కాబట్టి ఎస్ వై అని చెప్పి ఆన్సర్ చేయాలి. 2768 ఇక్కడ 2786 అంటే నెంబర్ డిఫరెంట్గా ఉంది కాబట్టి నో. అంటే నెంబర్ సేమ్గా ఉంటే ఎస్ అంటే వై అని, లేకపోతే నో ఎన్ అని చెప్పి ఆన్సర్ చేయాలి. సో ఈ విధంగా నెంబర్ సేమ్గా ఉందా లేదా అని మీరు అబ్జర్వేషన్ బట్టి ఉంటుంది. సో అబ్జర్వ్ చేసి ఒకటిలే సేమ్గా ఉంటే వై అని, లేకపోతే నో అని చెప్పి చేయాలి. ఓకే, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చాడు, ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా నెంబర్స్ అనేవి ఇచ్చి ఇందులో మీకు ఏదో ఒక క్వశ్చన్ అనేది అడుగుతాడు. ఇక్కడ ఏం అడిగాడంటే విచ్ గ్రూప్ ఆఫ్ డిజిట్స్ విచ్ కంటైన్స్ యాజ్ ఎ 6. ఓకే, సో 6 అనేది ఇందులో ఎక్కడెక్కడ ఎపీర్ అవుతుంది అని చెప్పి అడిగాడు. సో మీరు 6 కనుక ఎపీర్ అయితే కనుక ఆన్సర్ అనేది ఏం చేయాలంటే, ఓకే, ఈ నెంబర్స్లో మీకు 6 అనేది ఎక్కడ ఉంటే అది ఆన్సర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1లో చూసుకున్నట్లయితే మీకు 6 అనేది ఇక్కడ ఉంది కదా. సో 1 దానికి ఆన్సర్ అనేది సి. ఇన్ కేస్ మీకు రెండిట్లో కనుక 6 అనేది ఉంటే కనుక మీరు ఏం చేయాలంటే ఈ అనేది ఆన్సర్ చేయాలి. ఓకే, మోర్ దాన్ వన్స్ యువర్ ఆన్సర్ విల్ బి ఈ. ఓకే, సో మీకు ఎందులో 6 ఉంటే అందులో అది ఆన్సర్ అవుతుంది. ఇన్ కేస్ రెండిట్లో మీకు 6 కనుక ఉంటే ఈ అనేది ఆన్సర్ అనేది అవుతుంది. సో ఒకసారి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చాడు కదా, మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. కింద ఆన్సర్స్ కూడా ఇస్తాడు మీకు క్వశ్చన్కి. సో మీరు ఆన్సర్ చేసి ఆన్సర్స్ టాలీ అయ్యో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఓకే, సో ఇందాక చూసాం కదా సేమ్ ఇది అంతే. సో మనకి ఇందులో 9 అడిగాడు. సో 9 అనేది ఎక్కడ ఉందో అది ఆన్సర్ అవుతుంది. ఇన్ కేస్ 9 కనుక 2 చోట్ల ఉంటే మనకి ఈ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ సెట్ ఏ సెట్ బిలో కొన్ని ఇమేజెస్ అనేవి ఇస్తాడు. మీకు ఇమేజెస్ అనేవి యాక్చువల్గా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎగ్జాంపుల్లో చూడండి, ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఇక్కడ కూడా అదే ఉంది. సో సేమ్ ఉంటే కనుక ఆన్సర్ ఏ అవుతుంది. అలా కాకుండా ఒక చేంజ్ ఉంటే మనకి ఆన్సర్ బి, 2 చేంజ్లు ఉంటే ఆన్సర్ సి, 3 చేంజ్లు ఉంటే ఆన్సర్ డి. ఈ విధంగా మీకు ఆన్సర్స్ వస్తాయి. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కింద ఆన్సర్స్ ఇచ్చాడు కదా, మీకు ఐడియా అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా ఏలో కొన్ని బీలో కొన్ని ఇమేజెస్ అనేవి ఇస్తాడు. జస్ట్ దీన్ని ఏం చేయాలంటే మ్యాచ్ ద ఫాలోయింగ్. అంటే ఇక్కడ ఏ అనే ఇమేజ్ ఉంది కదా. సో ఈ క్రింది వాటిలో సేమ్ ఇలాంటిది ఎక్కడ ఉంది, ఇక్కడ డి దగ్గర ఉంది. సో ఇక్కడ ఏ ఇక్కడ డి సిమిలర్గా ఉన్నాయి కదా. సో ఏ అండ్ డిని మ్యాచ్ చేయాలి. సో ఇందులో ఉన్న ఇమేజెస్ని ఇందులో దేంతో సరిపోతే వాటితో మనం మ్యాచ్ చేయాలి. ఓకే, సో ఇది మనం ఇలా ఆన్సర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏలో మనకు ఒక బొమ్మ ఇచ్చి ఇక్కడ పక్కన 5 బొమ్మలు ఇచ్చాడు. సేమ్ ఇలాంటిదే మనం ఇక్కడ ఎక్కడ ఉందో కనిపెట్టాలి. సో సేమ్ ఇలాంటిదే ఇక్కడ ఎక్కడ ఉంది, డీలో ఉంది. సో ఇది మనకి డి అవుతుంది. సో సెకండ్లో ఎక్కడ ఉంది, సో ఏలో ఉంది. సో ఏ అండ్ ఇది మ్యాచ్ అయింది. అలాగే థర్డ్లో మనకి డి దగ్గర ఉంది. ఓకే, సో ఇటువంటి ఇమేజ్ ఈ 5లో ఎక్కడ ఉందో మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనకి యాప్టిట్యూడ్ టెస్ట్లో క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. జస్ట్ మీ కాన్సన్ట్రేషన్ అండ్ మెమరీ పవర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ అని కొన్ని పాయింట్స్ అనేవి కూడా ఇచ్చారు. సో మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కూడా ఒకసారి మొత్తం అన్ని చదివి అలాగే ప్రాక్టీస్ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది.
ఓకే. సో, మనకి వెబ్‌సైట్ లింక్ అనేది ఇది. ఈ వెబ్‌సైట్‌లో కొన్ని ప్రాక్టీస్ క్వెషన్స్ ఇచ్చాడు. ఇందులోనే మనకి నేను ఇప్పటిదాకా చెప్పిన పీడీఎఫ్ అనేది కూడా ఇందులోనే ఇవ్వడం జరిగింది. సో, ఇందులో మనకి ప్రాక్టీస్ టెస్ట్ అని చెప్పి కింద కనబడుతుంది కదా! దీని మీద క్లిక్ చేస్తే మీకు పీడీఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. నేను ఇప్పటిదాకా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసిన క్వెషన్స్ అన్నీ ఆ పీడీఎఫ్‌లోనే ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి కొన్ని శాంపిల్ క్వెషన్స్ ఉన్నాయి. మీకు ఈ లింకు అలాగే పీడీఎఫ్ లింక్ కూడా ఇస్తాను. ఒకసారి మొత్తం అన్నీ కూడా క్లియర్‌గా మీరు కూడా చెక్ చేసుకోండి. ఓకే. సో, అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా యాప్టిట్యూడ్ టెస్ట్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. ఓకే. అలాగే రైల్వే ప్రిపరేషన్‌కి సంబంధించి చాలా వీడియోస్ అనేవి మన ఛానల్‌లో అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరన్నా చూడకపోతే ఒకసారి అవన్నీ కూడా చూడండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేస్తూ ఉండండి. ఓకే. థ్యాంక్ యూ.